జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీకర్ గారు మా మ్యారేజ్ సర్టిఫికెట్ని తన దగ్గర భద్రంగా దాచుంచారు. సర్టిఫికెట్ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్ళి అక్కకిస్తాను. అక్క భద్రంగా దాచిపెడుతుంది. శ్రీకర్ గారు, అవని అది ఏమైంది? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? ఏం వెతుకుతున్నారు? మన మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపించట్లేదు అవని. మ్యారేజ్ సర్టిఫికెట్ కనిపించట్లేదా? అవును, మీ దగ్గర భద్రంగా ఉందని చెప్పారు కదండి. దాని గురించి అడుగుదామని మీ దగ్గరకు వచ్చాను. మ్యారేజ్ సర్టిఫికేట్ నా దగ్గర కంటే నీ దగ్గరుంటే నువ్వు కాస్త ధైర్యంగా ఉంటావని తీసుకొచ్చి నీకు ఇచ్చేద్దామని చూస్తే కనిపించడం లేదు. మనకున్న ఏకైక ఆధారం అదొక్కటే కదండి. సరే, వెతుకుదాం రండి. సర్టిఫికెట్ ఉండగా మనల్ని ఎవరు వేరు చేయలేరని మీరు నిన్ననే నాకు ధైర్యం చెప్పారు. రాత్రికి రాత్రి ఎలా మాయమైందండి? ఇక్కడే పెట్టాను. రూమ్ లో ఎవరైనా వెతికినట్టు మీకేమైనా అనిపించిందా? నేను ఎలా పెట్టిన బట్టలు అలాగే ఉన్నాయి, ఎలా సర్దిన వస్తువులు అలాగే ఉన్నాయి. ఎవరూ నా రూమ్కొచ్చి చెక్ చేసినట్టు కూడా అనిపించలేదు. నాకు అనుమానం రాకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుంటారా? అలా జరుగుంటే ఈ పాటికి అందరికీ విషయం తెలిసిపోయి ఉండేది. అత్తయ్య గారు మనల్ని పిలిచి అడుగుండేవారు కదా. పెద్ద గొడవే అయి ఉండేది. నువ్వన్నది నిజమే. మరి ఏమైనట్టు? అలా అని మనం ఎవరిని పిలిచి అడగలేం. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే రేపటి రోజున నా జీవితం గురించి నేను పోరాడగల అధికారం నాకేముంటుందండి? మన పెళ్లి జరగడం నిజమని నేను ఎలా నిరూపించుకోగలను? నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని పరిస్థితులు ఇలా పగబడుతున్నాయి? సర్టిఫికేట్ ఎక్కడుందో నేను కనిపెడతాను. నువ్వు కంగారు పడకు. సర్టిఫికెట్స్ పొయ్యి పొయ్యి పూజ గదిలోనే ఇరిపోవాలా? నేనా లోపలికెళ్ళి సాహసం చేయలేను. అదా బయటికి రాదు. ఏం చెయ్యాలి? కాలుకేదో పాము చుట్టుకున్నట్టు ఎందుకంత టెన్షన్గా కనబడుతున్నావు? చెప్పు నిహారిక. ఒక ఇంపార్టెంట్ పేపర్ మిస్ అయింది. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా దొరకడం లేదు. అంత ఇంపార్టెంట్ విషయం అందులో ఏముంది? నేను నిజం చెప్తే వీళ్ళందరికీ పెళ్లి విషయం తెలిసిపోతుంది. చెప్పకుండా ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏంటి పొద్దు పొద్దునే మీటింగ్ పెట్టారు? నిహారిక ఇంపార్టెంట్ పేపర్ ఏదో మిస్ చేసుకుందంట. అందులో అంత ఇంపార్టెంట్ ఏముందని అడుగుతుంటే చెప్పడం లేదు. నువ్వు ఈ మధ్య మన గ్యాంగ్ రూల్స్ తప్పుతున్నావు నిహారిక. అలా అయితే మనం దెబ్బైపోతాం. అవునవును. ఆ,
ఏ విషయం అయినా సరే అందరం కలిసే చెయ్యాలని మొదట మనం రూల్ కింద పెట్టుకున్నాం. నువ్వు అది పాటించడం లేదు. మంచి పద్ధతి కాదు. అబ్బా ఆ పేపర్ గురించి తర్వాత చెప్తాను కానీ మీరు నాకు హెల్ప్ చేస్తారా? నీ కోసం మేము ఏదైనా చేస్తాం. చెప్పు నిహారిక. ఆ పేపర్ పొరపాటున పూజ గదిలో కానీ వెళ్ళిపోయిందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసొస్తారా పెద్దిరాజు గారు? అమ్మో, నేను వెళ్ళను. ఈత రాకపోయినా పసిఫిక్ మహాసముద్రంలోనైనా దూకుతాను గాని మన పూజ గదిలోకి మాత్రం వెళ్ళను. రాధాకృష్ణ గారు మీరు ఆ ఒకటి మాత్రం నన్ను అడగు. అమ్మ తప్ప మరొకరం అంత ఈజీగా అడుగు పెట్టలేము. ఆ, ఇంకేదైనా అడుగు. ఆ. అక్క మరి నువ్వు? గతంలో ఒకసారి నేను వదిన అమ్మవారి పెట్టెని బయటకు తీద్దామని వెళ్ళాం. అలా టచ్ చేశానో లేదో కరెంట్ షాక్ తగిలిన కోతిలాగా అయిపోయాను. నా వల్ల కాదు. కావ్య మరి నువ్వు? నాకు బోలెడంత ఫ్యూచర్ ఉంది. నన్ను వదిలేయ్ తల్లి. నా కోసం ఏదైనా చేస్తామన్నారు, చిన్న పని చేయలేకపోతున్నారు. పెద్దావిడ వెళ్తుంది. ఆవిడ కట్టపడిందంటే పెళ్లి విషయం బయటపడిపోయి అంత రచ్చ రచ్చ అవుతుంది. అదిగో అత్తయ్య గారు లోపలికి వెళ్ళారు కదా. అది కనపడితే తీసుకొచ్చి ఇస్తారులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.